2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ ఇన్ఫర్మేషన్. ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ నిహారిక గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నిహారిక గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎస్, మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏమిటి అంటే, ఒక ఊరికి సర్పంచ్ ఉంటారు. అయితే సర్పంచ్‌కి ఎలాంటి అర్హతలు ఉంటాయి? మరీ ముఖ్యంగా సర్పంచ్ అవ్వాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలో ఫస్ట్ దాని నుంచి మాట్లాడుకుందాం. ఏజ్, అలాగే వాళ్ళ సాలరీ ఎంత ఉంటుంది? వాళ్ళ విధులేంటి? వీటి గురించి చెప్పండి. బేసిక్‌గా సర్పంచ్ అనేది అంటే ఒక పంచాయత్ రాజ్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో లోకల్ బాడీస్, పంచాయత్ రాజ్ ఇన్‌స్టిట్యూషన్స్‌ని మున్సిపాలిటీస్‌ని లోకల్ బాడీస్ అంటారు. పంచాయత్ రాజ్ ఇన్‌స్టిట్యూషన్ అనేది రూరల్ లోకల్ బాడీ. అంటే విలేజుల్లో ఎన్నికలు జరిగి అక్కడ డెమోక్రటికల్‌గా ఎన్నుకునే వ్యక్తి ఒక వ్యక్తి సర్పంచ్ అనమాట. ఎట్ విలేజ్ లెవెల్. సర్పంచ్ గారికి ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలో కాన్స్టిట్యూషన్‌లో రాసి లేదు. అది ఒక స్టేట్ లెజిస్లేచర్‌కి అంటే స్టేట్‌కే ఇచ్చేసారనమాట. సో, ప్రతి ఒక్క స్టేటు వాళ్ళకి అనుగుణంగా వాళ్ళ క్వాలిఫికేషన్స్‌ని ప్రిస్క్రైబ్ చేయొచ్చు. కాకపోతే మెజారిటీ ఆఫ్ ద స్టేట్స్ ఏం చేశాయంటే వాటెవర్ ద ఎమ్మెల్యే క్వాలిఫికేషన్స్ ఉంటాయో, ఆ ఎమ్మెల్యేకి ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయో సేమ్ క్వాలిఫికేషన్స్ ఈవెన్ సర్పంచ్‌కి ఉంటాయి. అలాగే అప్లై అవుతాయి గూడా. ఒక ఎమ్మెల్యే అవ్వాలి అంటే కనీసం ఏజ్ 21 ఇయర్స్ ఉండాలనమాట. సో, 21. అప్పుడే నేను సర్పంచ్‌గా సర్పంచ్ ఎలక్షన్స్‌లో పాల్గొగలను. రైట్? సో, మళ్ళీ నేను బేసిక్‌గా 21 ఇయర్స్ ఆఫ్ క్వాలిఫికేషన్ ఉండాలి. జెండర్ ఏదైనా పర్వాలేదు. కొన్ని సీట్స్ రిజర్వ్డ్ సీట్స్ ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, విమెన్‌కి అనమాట. సో, ఆ సీట్స్‌లో కానీ నేను కంటెస్ట్ చేయాలి అంటే ఆ కేటగిరీలో ఉంటే తప్ప నేను కంటెస్ట్ చేయలేను. కొన్ని సీట్స్ ఓపెన్ కేటగిరీకి ఉంటాయన్నమాట. సో, అన్ని స్టేట్స్ ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్స్ మ్యాండేటరీగా ఇయ్యాలి. వుమెన్ రిజర్వేషన్ గూడా ఇవ్వాలి. కానీ ఓబీసీ రిజర్వేషన్ మాత్రం కొన్ని స్టేట్స్ ఇచ్చాయి. కొన్ని స్టేట్స్ ఇవ్వలేదనమాట. సో, వాళ్ళకి తగ్గట్టు సర్పంచ్ సీట్లు గూడా రిజర్వ్ చేస్తారనమాట. ఓకే. సో, ఇట్లా రిజర్వేషను, ఏజు ఇలాంటివి కాకుండా మళ్ళీ కొన్ని డిస్క్లోజర్స్ ఉంటాయి. మనం ఎలక్షన్ టైమ్‌లో ఫైల్ చేసేటప్పుడు నా ఆస్తులు ఎంత అవంతా డిస్క్లోజ్ చేస్తూ దాంతో పాటు బేసిక్‌గా నేను ఆ ఏరియాకి సంబంధించిన ఆ విలేజ్‌కి ఓటర్ ఐడీ నాకు ఓటు ఆ విలేజ్‌లో ఉంటే దెన్ ఐ కెన్ కంటెస్ట్ ఇన్ ది సర్పంచ్ ఎలక్షన్స్ అనమాట. ఓకే. సర్పంచ్ ఎలక్షన్స్ అనేది విలేజ్ లెవెల్ గవర్నెన్స్. బేసిక్‌గా మన ప్రైమ్ మినిస్టర్ ఎట్లా ఇండియాకి ఒక డెమోక్రటికల్‌గా ఎన్నుకుంటారో, చీఫ్ మినిస్టర్ ఎలా స్టేట్‌కి డెమోక్రటికల్‌గా ఎన్నుకుంటారో, విలేజ్ లెవెల్‌లో సర్పంచ్ అనమాట. సో, హీ విల్ బి ద అథారిటీ టు టేక్ కేర్ ఆఫ్ ద విలేజ్. ఆ విలేజ్‌ల వరకు ఆయన విధులు అన్నీ ఆ విలేజ్‌కి సంబంధించిన దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఇది క్వాలిఫికేషన్స్‌కి సంబంధించింది. ఓకే. ఇప్పుడు డ్యూటీస్‌కి వస్తే సర్పంచ్‌కి హి ఈస్ ఎన్ ఎలక్టెడ్ అథారిటీ. ఇప్పుడు మన లెజిస్లేచర్ ఉందండి. లెజిస్లేచర్ అంటే లాస్ చేస్తుందన్నమాట. లాస్ ఎటువంటి లాస్ చేస్తారు? దేశానికి కావాల్సిన లాస్ పార్లమెంట్ ఉందనుకో, దేశానికి కావాల్సిన ఎటువంటి లాస్ ఉండాలి, ఎటువంటి యాక్ట్స్ ఉండాలో పార్లమెంట్ పాస్ చేస్తది. స్టేట్ లెవెల్‌లో స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ పాస్ చేస్తదనమాట. అలాగా కొన్ని సబ్జెక్ట్స్‌ని విలేజ్ పంచాయత్స్‌లకి ఇచ్చేసున్నారనమాట. ఓకే. సో, అలాంటప్పుడు ఈ సర్పంచ్ గారితో కలిసి వాళ్ళు ఎటువంటి లాస్ ఉండాలి, ఎటువంటి నిధులు నిర్వహించాలి. పైగా ఇంకొకటి విలేజ్ లెవెల్‌లో రెవెన్యూ జనరేట్ అవ్వదు. రెవెన్యూ జనరేట్ అవుతుంది. టాక్సెస్‌కి వాటికి. సో, ఎంత టాక్సెస్ ఇంపోజ్ చేయాలి, ఏవేవి రూల్స్ పెట్టాలి, ఇవన్నీ సర్పంచ్ లెవెల్‌లో డెసిషన్ తీసుకుంటూ ఉంటారనమాట. సో, ఒక హోలిస్టిక్‌గా విలేజ్ లెవెల్‌లో ఒక వ్యక్తి మన కోసం పనిచేస్తున్నాడు అంటే మొట్టమొదటి వ్యక్తి సర్పంచ్ అయ్యుండాలి. ఓకే. ఒక ఐఏఎస్ ఆఫీసర్ గూడా విలేజ్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్‌లో చూసుకుంటారు. కానీ సర్పంచ్‌కి, ఐఏఎస్ ఆఫీసర్‌కి డిఫరెన్స్ ఏందంటే ఆయన బ్యూరోక్రాటు. ఆయన ఎలక్షన్ ద్వారా రారు. ఆయన ఒక్కసారి ఒక వ్యక్తి బ్యూరోక్రాట్ ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయారనుకోండి, రిటైర్మెంట్ దాకా ఐఏఎస్ ఆఫీసర్‌గానే ఉంటారు. కానీ సర్పంచ్ అలా కాదు. జనాలే ఎన్నుకుంటారు. సరిగ్గా చేయకపోతే ప్రతి 5 ఏళ్లకి వెళ్ళి ఓట్లు అడగాలి. సో, ఖచ్చితంగా ఎంతో కొంత పని చేస్తారు అని చేసి డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ కోసం ఓకే. సర్పంచ్ అనే పొజిషన్‌ని రూరల్ లోకల్ బాడీస్‌ని మన కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం రికగ్నైజ్ చేసింది. 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా. కానీ ఎటువంటి పవర్లు ఏంటి కొన్ని వరకు మాత్రమే కాన్స్టిట్యూషన్ చెప్పింది. రాజ్యాంగం చెప్పింది. మిగతా అంతా ప్రతి ఒక్క స్టేట్స్‌కి ఇచ్చేసారనమాట. ఓకే. అందుకనే జీతాలనేది ఒక స్టేట్‌లో ఉన్నంత జీతం ఇంకో స్టేట్‌లో ఉండదు.
కానీ అంటే ఇంత ఉండాలి అనే ఫిక్స్ ఉంటుంది మినిమం అంటూ ఏమి ఫిక్స్ చేయలేదు, ఇదంతా స్టేట్కే వదిలేశారు. కానీ ఒక సర్పంచ్ ఉండాలి ఖచ్చితంగా, ప్రతి గ్రామానికి గ్రామ సభ ఉండాలి, గ్రామ పంచాయత్ ఉండాలి, ఆ పంచాయతీలో సర్పంచ్ ఉండాలి, ఇలాంటివి మాత్రం రాజ్యాంగం చెప్పింది అనమాట. వాళ్ళకి జీతాలు ఎలా ఇవ్వాలి, ఇంక్లూడింగ్ వాళ్ళ ఎలక్షన్స్ ఎవరు కండక్ట్ చేస్తారంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ కండక్ట్ చేస్తుంది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాదు. సో అన్ని స్టేట్కే వదిలేశారు. కానీ ప్రతి 5 ఏళ్ళకి ఎలక్షన్ జరిపించాలి, ఇలాంటి కొన్ని రూల్స్ మాత్రం రాజ్యాంగం క్లియర్గా చెప్పింది మనకు. ఓకే, సో ఇంత ఫిక్స్డ్ అని మాత్రం లేదు, సాలరీ అంటూ ఇంత ఫిక్స్డ్ అంటూ లేదు. సో బేసిక్ వాళ్ళకి స్టేట్ టు స్టేట్ మారిపోతూ ఉంటుంది సర్పంచ్ సాలరీ. ఏజ్ ఎంత అన్నారండి? 21 years మినిమం ఉండాలి. 21 years నుంచి ఎంత వరకైనా ఉండొచ్చు. వీ కెన్ కంటెస్ట్ ఇన్ ది ఎలక్షన్స్, దెర్ ఇస్ నో అప్పర్ లిమిట్ ఫర్ దట్. వాళ్ళ టెన్యూర్ ఎంత ఉంటుంది? 5 years. దానికి ముందు కూడా వాళ్ళని తీసేయొచ్చు, డిజాల్వ్ అయిపోవచ్చు. కాకపోతే అయిపోయిన వెంటనే 5 ఏళ్ళకి ఖచ్చితంగా ఎలక్షన్ జరగాలి అనేది ఒక రూల్ ఉందన్నమాట కాన్స్టిట్యూషన్లో. ఎందుకంటే దానికి ముందర ఎలా ఉండిందంటే 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, అంటే 1990s ముందర అన్ని స్టేట్స్ లో గ్రామ పంచాయతీ ఉంది, గ్రామ సభలు అన్ని ఉన్నప్పటికీ సర్పంచ్ ఎలక్షన్ సరిగా జరిగేది కాదు. 5 ఏళ్ళకి పోయినా కూడా కొన్ని సర్పంచ్లు అయితే కొన్ని గ్రామ పంచాయతీలో 10 ఏళ్ళకి కూడా ఎలక్షన్లు జరగవు. సో అలా ఉండేసరికి పరిస్థితి రాజ్యాంగంలో మార్పులు తెచ్చి ప్రతి 5 ఏళ్ళకి ఖచ్చితంగా ఎలక్షన్స్ జరిపించాలని రూల్ అనమాట. ఇప్పుడు ఒకవేళ జరిపించలేదంటే మనం ఏం చేయొచ్చు, కోర్టుకి వెళ్ళొచ్చు అనమాట. కోర్టుకి వెళ్ళి ఇట్లా జరిపించడం లేదు, ఇది రాజ్యాంగ విరుద్ధము అంటే ఖచ్చితంగా కోర్టు డైరెక్షన్స్ కింద ఖచ్చితంగా జరిపించాల్సిందే ఎలక్షన్. గ్రామస్తులకు రైట్ ఉంటుందా? ఖచ్చితంగా రైట్ ఉంటుంది. ఎక్కడైతే ఎలక్షన్స్ 5 yearsకి ఒకసారి జరగాలి. ఇప్పుడు లెజిస్లేటివ్ అసెంబ్లీ డిజాల్వ్ అయిపోతుందండి 5 yearsకి. అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఎలక్షన్ జరిపించాలి. ఏదో ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లోనో ప్రెసిడెంట్ రూల్ లోనో తప్ప మిగతా అన్ని సిచ్యువేషన్స్ లో ఎలక్షన్ జరిపించాలి. అదే విధంగా సర్పంచ్ది కూడా. సో ఎలక్షన్ జరిపించలేదు, బాధ్యత స్టేట్ది. ఏ స్టేట్ అయినా దాన్ని సరిగ్గా నిర్వహించడం లేదు అంటే వాళ్ళ స్టేట్ అగెయిన్స్ట్ గా మన కోర్టులో అప్రోచ్ అవ్వచ్చు. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే హైకోర్టుకి అప్రోచ్ అవ్వచ్చు. ఓకే, కొన్ని యునానిమస్ అవుతూ ఉంటాయి, వాటి గురించి? యునానిమస్ జరగొచ్చండి ఎలక్షన్స్. ఇప్పుడు బేసిక్గా క్యాండిడేట్స్ కంటెస్ట్ చేయడం లేదు, సో యునానిమస్గా ఈ క్యాండిడేట్ని పెట్టుకుంటాము అని. కానీ ఎలక్షన్ ప్రొసీజర్ అయితే ఫాలో అవ్వాలి. ఇప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషన్ అయితే ఖచ్చితంగా క్యాండిడేట్స్ని పిలవాలి, డేట్ అనౌన్స్ చేయాలి, కండక్ట్ చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఏ క్యాండిడేట్స్ రాలేదు, యునానిమస్గా అందరూ ఒకరిని ఎన్నుకున్నారు అంటే అది ఓకే. కానీ బట్ ఎలక్షన్స్ ఆర్ మ్యాండేటరీ. సో కంపల్సరీగా ఎలక్షన్స్ 5 years అనేది 5 yearsకి ఒకసారి. రైట్. సో ఇందులో ఇంకా కీ పాయింట్స్ ఏమైనా ఉన్నాయండి? సర్పంచ్ అవ్వాలనుకునే వాళ్ళు ఇంకా అంటే వాళ్ళకి ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలని కానీ వీటికి సంబంధించి ఏం రూల్ లేదా? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మన ఎంపీస్కే లేదండి. మన ఎంపీ లెవెల్లోనే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ లేనప్పుడు ఎంపీస్కి లేదు, ఎమ్మెల్యేస్కి లేదు. ఓన్లీ థింగ్ దట్ దే రిక్వైర్ ఇస్ యూ హ్యావ్ టు బి ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా. అంతే. ఏజ్, ఓత్ తీసుకోవాలి, కొన్ని డిస్క్లోజర్స్ చేయాలి. ఇవి తప్ప దీనికి క్వాలిఫికేషన్స్ అంటూ ఇంతకు మించి ఎడ్యుకేషన్ రిలేటెడ్ క్వాలిఫికేషన్స్ అయితే ఏమీ లేదు. కానీ కొన్ని స్టేట్స్లో ఏం చేశారంటే రాజస్థాన్ లాంటి స్టేట్స్లో జస్ట్ టు రెడ్యూస్ పాపులేషన్, ఫ్యామిలీ ప్లానింగ్ ప్రమోట్ చేయాలని 2కి మించి పిల్లల్ని కంటే వాళ్ళు పంచాయతీ ఎలక్షన్స్ లో నిలబడకూడదు అలాంటివి. లేకపోతే ఆ స్టేట్ కి బట్టి వాళ్ళు క్వాలిఫికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఎందుకు తెచ్చారు అంటే జనాభాని తగ్గించడము. ఎందుకంటే వీళ్ళే లీడర్లు కదా, వీళ్ళు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తారు ఆ ఊరి ప్రజల కోసము అని అలాంటి క్వాలిఫికేషన్స్ తెచ్చారే తప్ప యాజ్ సచ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ క్వాలిఫికేషన్స్ అయితే ఏమి రాజ్యాంగంలో కానీ మెజారిటీ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్స్లో కానీ ప్రిస్క్రైబ్ చేయలేదు. దాని గురించి జెండర్ పరంగా ఏమన్నా ఉంటుందండి? విమెన్ కి రిజర్వేషన్ ఉంది అండి. బేసిక్ గా మనకి యాజ్ ఐ సెడ్ ఎస్సీ ఎస్టీకి విమెన్ కి గ్యారంటీగా రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి రాజ్యాంగం చెప్పింది. ఎస్సీ ఎస్టీ పాపులేషన్ బట్టి రిజర్వేషన్ ఉంటుంది. 1/3 ఆఫ్ రిజర్వేషన్ సీట్స్ ని ఉమెన్ కి రిజర్వ్ చేయమని చెప్పి రాజ్యాంగం చెప్పింది. సో ప్రతి స్టేటు ఉమెన్ కి రిజర్వేషన్ ఇచ్చిండరు. మామూలుగా పార్లమెంట్లో లెజిస్లేటివ్ అసెంబ్లీలో కూడా విమెన్కి రిజర్వేషన్ ఇవ్వాలనుకున్నారు, కానీ ఇప్పుడు దాకా విమెన్ రిజర్వేషన్ బిల్ అయితే పాస్ అవ్వలేదు. కానీ ఈ మార్పు మొట్టమొదటి పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్లో, మున్సిపాలిటీల్లో విమెన్కి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. బీసీలకి రిజర్వేషన్ అనేది మాత్రం కొన్ని స్టేట్లు ఇవ్వాలా ఇవ్వకూడదా అనేది స్టేట్ల యొక్క ఇష్టం. సో కంపల్సరీ ఏం కాదు అది. కొన్ని స్టేట్లు ఇచ్చాయి, కొన్ని స్టేట్లు ఇవ్వలేదు. సో విమెన్కి అందుకే చాలా సీట్లు విమెన్కి రిజర్వ్ అయ్యి ఉన్నాయి. కానీ నిజానికి ఎలా ఉందంటే ప్రాక్టికల్గా చూస్తే ఈవెన్ సీట్లు రిజర్వ్ అయినప్పటికీ విమెనే ఎన్నుకుంటున్నారు, విమెనే పవర్లోకి వస్తున్నారు. ఎందుకంటే సీట్ ఆమె మీద ఉంది కాబట్టి ఆమె ఎలక్షన్స్ విన్ అవుతుంది.
కానీ యాక్చువల్గా నడిపించేది వాళ్ళ భర్తో, వాళ్ళ అన్నో, వాళ్ళ నాన్నో, అలా అలా జరుగుతుండేసరికి చాలామంది దాన్ని క్రిటిసైజ్ చేస్తున్నారు అనమాట. ఇది ఇచ్చింది ఇలాంటి రిజర్వేషన్లు ఎందుకు ఇచ్చారంటే పొలిటికల్ ఇండిపెండెన్స్ కోసం విమెన్కి ఇచ్చారు. కానీ అది జరగడం లేదు. విమెన్ అల్టిమేట్గా డమ్మీగానే ఉండి వెనకాల వాళ్ళ భర్త నడిపిస్తున్నాడో, లేకపోతే వాళ్ళ అన్న నడిపిస్తున్నారు, నాన్న నడిపిస్తున్నాడో, కాబట్టి అలాంటి పరిస్థితులు మారాలి అనేది ఒక రిఫార్మ్ తేవాలనేది ఆలోచిస్తున్నారు అందరూ. ఇక్కడ పార్టీస్ అనేవి మేజర్ రోల్ ప్లే చేస్తాయండి యాక్చువల్గా ఒకప్పుడు ఏంటంటే పార్టీలు ప్లే చేసేవాళ్ళు కాదండి. వాళ్ళకి పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఈ లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో అవంతా. కానీ ఎంకరేజ్ బేసిక్గా రిఫార్మ్స్ చాలామంది కమిషన్స్ అపాయింట్ చేయడం వల్ల వాళ్ళు ఏం చెప్పారంటే ఖచ్చితంగా లోకల్ లెవెల్ పార్టీసే కాదు, నేషనల్ లెవెల్ పార్టీస్ కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ని సీరియస్గా తీసుకోవాలి. అందుకని ఒక ఎంపీఓ, ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా, వాళ్ళకి ఏమీ పదవులు ఉండవు మున్సిపాలిటీల్లో, పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్లో, కానీ వాళ్ళు కూడా యాక్టివ్గా ఎలా జరుగుతున్నాయి పనులు, వాళ్ళ ఊరుల్లో కానీ వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీలో కానీ వచ్చే లోకల్ బాడీస్లో ఎలాంటి అభివృద్ధులు జరుగుతున్నాయి, ఎలాంటి యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలనే ఒక స్కీమ్ లాంటివి ప్రమోట్ చేస్తున్నారే తప్ప యాక్చువల్గా పొలిటికల్ పార్టీస్ కానీ ఇన్వాల్వ్ కాలేదంటే దాని ఎలక్షన్స్ని సీరియస్గా తీసుకోరు. పొలిటికల్ పార్టీస్ ఇన్వాల్వ్ అయితేనే స్టేట్ లెవెల్ పొలిటికల్ పార్టీస్, నేషనల్ లెవెల్ పొలిటికల్ పార్టీస్ ఇన్వాల్వ్ అయితేనే ఆ ఎలక్షన్స్ని సీరియస్గా తీసుకుంటారు. కానీ మంచి విషయం ఏంటంటే ఈ మధ్య నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్ పొలిటికల్ పార్టీస్ లోకల్ బాడీస్లో ఎలక్షన్స్లో కూడా సీరియస్గానే పాల్గొంటున్నాయి. నిజం చెప్పాలంటే ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్స్ కన్నా కూడా ఇంకా ప్రెస్టీజియస్గా జరుగుతున్నాయి. యాక్చువల్గా ఇవి చిహ్నంగా ఉన్నాయి. దీన్ని బట్టి ఎమ్మెల్యే ఏమవుతుంది, ఎంపీ ఎలక్షన్స్ ఏమవుతుంది, రాబోయే జనరల్ ఎలక్షన్స్ ఎలా పర్ఫామ్ చేస్తారని కూడా మనకు సంకేతాలు తెలుస్తుంటాయి దీనివల్ల. సో ఈ విధంగా సర్పంచ్, రైట్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందించారు నిహారిక గారు. థ్యాంక్ యూ అండి. నమస్తే. సో చూసారు కదా, మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. రైట్ పర్సన్ ద్వారా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తుంది సుమన్ టీవీ ఇన్ఫర్మేషన్.